అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. కొన్ని రకాల అడవి జాతుల్లో బోడి అన్న పదం దేవతని కూడా వాడతారంట. నేను అలాగే దేవత లాంటి సీతక్క అన్నాను. నువ్వు చెప్పకపోతే మా బండని శివంగిని అడిగి తెలుసుకుంటాలే, వాళ్ళే చెప్తారు. మావా, నీ దృష్టికి ఈ చెట్లు పుట్టలు ఏవి అడ్డంకి కాదే? ఇక్కడ కూర్చొని ఎక్కడో జరిగింది చూసింది చూసినట్లుగా ఎలా చెప్తున్నావు? సరేలే, నాదే గడుస్తాను అనాలి. అంత గడుస్తానే అయితే ఇన్నాళ్ళు నీతో కాపురం ఎట్టా చేస్తాను? నన్నెంతగా ఏడిపించినా కుక్కిన పిల్ల పడుండకపోదును. గడుసుది అంటే గయ్యాళి అని కాదత్తా. అవునా? అవును అవును. ఇంత సూక్ష్మ విషయం నీకెలా తెలిసిందే? అంత చక్కగా చెప్పావు. ఒకసారి నువ్వే చెప్పావు కదా మావా, ఉన్నట్టుండి ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పాను అంతే. బాగా చెప్పావు. ఇంతకీ నీకు నీ మనోలగ్నం తెలుసా? తెలుసు. చూడు తల్లి, నీకు మళ్ళీ చెప్పటానికి నాకు కుదురుతుందో లేదు. మా తర్వాత
లచ్చన్నకైనా బండకైనా నువ్వే తల్లివి, తండ్రివి. వారిని నీ బిడ్డలతో పాటుగా బిడ్డల్లా చూసుకో తల్లి. నీ మీదే ఇంత బాధ్యత పెడుతున్నాను అనుకోకు, దానికి నువ్వే సమర్థురాలివి. అదేంటి మామ ఇప్పుడు అప్పగింతలు పెడుతున్నావు? అయినా మా అయ్య పెట్టాల్సిన అప్పగింతలు నువ్వు పెడుతున్నావు. మీ అయ్య నువ్వు పుట్టినప్పుడే కన్నీళ్లతో నిన్ను నాకు అప్పగించాడు, ఇంతకన్నా ఎక్కువ అప్పగింతలతో. కానీ ఇప్పుడు అందరికీ నువ్వే పెద్ద దిక్కు కాబోతున్నావు. అదేంటి మామ, నువ్వు అత్తమ్మ ఉండగా నేను? మేము ఉన్నంతకాలం ఉండం, కానీ మేము లేకపోతే అప్పుడు నువ్వే వాళ్ళని చూడాలి. బండ వరుసకి నీకు బావగారైనా సంటి పిల్లళ్ళు అంటాడు. లచ్చన్న ముక్కు మీద కోపమున్నా ముక్కు పచ్చలారని పిల్లవాడి మనస్తత్వం. ఇక బండని చేసుకోబోయే శివంగి ఈ ఇంటికి పెద్ద కోడలే అయినా చిన్న పిల్లలాంటి తెలియని తనం. అందుకే వాళ్ళందరి బాధ్యత నీకప్పు చెప్తున్నానమ్మా. దానికి ఇదే సమయం. సమయాలు దైవాధీనాలు. అందుకే ఇప్పుడు సమయం అనిపించింది చెప్పాను. సమయం కాకపోతే కమలి మన దగ్గరికి వచ్చేదే కాదు. ఏమ్మా, నేను చెప్పినట్టుగా చేస్తానని నాకు మాట ఇస్తావా తల్లి? మరి నాకు ఒక మాట ఇవ్వాలమ్మా. ఏంటత్తా? ఇక్కడ మీ రాజమ్మావా ఇట్లాంటి విషయాలు చెప్పాడని మీ అయ్యతో చెప్పకూడదు. ఎందుకంటే అన్నది సున్నితమైన మనసు, ఏది జరిగినా తట్టుకోలేడు. అందుకే ఇట్లాంటి విషయాలు తెలిస్తే ముందు నుంచి మనసులో పెట్టుకుని తనలో తనే కుమిలిపోతాడు. అందుకే మా అన్నకి, అదే మీ అయ్యకి ఈ విషయం చెప్పకు. అలా అని నాకు మాటియ్యమ్మా. అత్తా, మీ ఇద్దరు ఇలా మాట్లాడుతుంటే నాకేదో భయంగా ఉంది. ఏం జరగబోతోందో అని మనసు కొట్టుకుంటోంది. దయచేసి ఇంకెప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడమని మీ ఇద్దరూ నాకు మాట ఇవ్వండి. ఎవరు ఎవరు ఎవరబ్బా? పున్నమ్మా కాదా? సరసా? కాంతమ్మా? కనకమ్మా? ఎవరబ్బా? తెలిసింది, గొల్ల పేరంటాలు. అవునా? చూడు. ఓ కమలి, నువ్వా?
తెలిసింది. గొల్ల పేరంటాలు అవునా? చూడు. ఓ కమలి, నువ్వా? నేను కాక నీతో ఇలా ఆడుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు నువ్వు చెప్పిన పేర్లున్న వాళ్ళు మన గూడెల్లోనే కాదు, చుట్టుపక్కల గూడెల్లో కూడా ఎవ్వరూ లేరు. అసలు వీళ్ళంతా ఎవరు? వాళ్ళంతా నా చిన్ననాటి స్నేహితులు. కొంతమంది నా ఈడు వాళ్ళు, మరి కొంతమంది నాకన్నా పెద్దవాళ్ళు. ఎక్కడుంటారు? ఏమో, మనూలు అయిపోయాక ఎవరు బతుకులు అల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. కొంతమంది అసలు ఉన్నారో పోయారో. అంటే అటువంటి వాళ్లతో నన్ను పోలుస్తున్నావన్నమాట. ఎవరు? సిరమ్మ? బాగున్నారమ్మా? బంగారు తల్లి, ఎంతకాలమైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. నా చేతులు తెలియలేదు కానీ సిరమ్మ చేతులు మాత్రం తెలుస్తాయే. సరేలేవే, కలువ పూలకి కాకరకాయలకి తేడా లేదా ఏంటి? కలువ పూలు కాకరకాయలునా? అంటే నా చేతులు ఎలా ఉన్నాయని నీ ఉద్దేశం? నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకో. ఇదిగో, నీ సిరమ్మ చేతులు కలువ పూల్లో ఉన్నాయనుకో, కానీ నా చేతులేమి కాకరకాయలా లేవు తెలుసా? ఓహో, నువ్వు అట్టా అనుకున్నావా? నేను సిరమ్మ చేతులు కాకరకాయలా ఉన్నాయి, నీ చేతులు కలువల్లా ఉన్నాయి అన్నాను. ఎంతైనా కమలివి కదా, నీకట్టా అర్థమైందా? అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నానులే. పోనీలే అమ్మా, పాపం అమాయకురాలు కమలని ఎక్కువగా ఏడిపించుకో. ఎవరో అమాయకురాలు? మా కమలియా? దీన్ని అమాయకురాలు అనుకున్నావంటే నువ్వెంత అమాయకురాలో తెలుస్తుందమ్మా. ఏంటయ్యా, నువ్వు కూడా వీళ్ళతో చేరి నన్ను ఏడిపిస్తున్నావు. ఏడిపించానా? ఊరుకోమ్మా. మా కమలి అమాయకురాలు కాదు అంటే తెలివైన దానివనే కదా అర్థం. అలా నిన్ను వెనకేసుకొస్తుంటే నా మీద ఇరుసుకు పడతావేటి? సరే కానీ సిరమ్మ, రవిబాబు ఎట్టా ఉన్నాడు? ఎప్పుడొస్తున్నాడు? బానే ఉన్నాడు, త్వరలోనే వస్తానని చెప్పాడు. నేను ఫోన్ చేసినప్పుడల్లా అమ్మ ఎలా ఉందని అడుగుతూనే ఉంటాడు. నేను ఆ బాబుకి ఏం చేశాను? అంతా రవిబాబు అభిమానం. సిరమ్మ, మన రవిబాబు ఢిల్లీలో ఏదో పెద్ద చదువు చదివి మన గూడానికి కలెక్టరేట్గా వస్తున్నట్టు కదా లచ్చని చెప్పాడు. కలెక్టర్ కాదు, కలెక్టర్. ఓహో, అయినా మన గూడానికి కాదు, మన జిల్లాకి. ఎప్పుడు వస్తున్నారు సిరమ్మ? ఇంకా కొంత సమయం పడుతుందిలే. అయితే మొన్న ఫోన్ చేసినప్పుడు జాతరకు వస్తానని చెప్పాడు. అవునంట, లచ్చన్న కూడా చెప్పాడు. అంతెందుకు, అందరికన్నా ఎక్కువగా రవిబాబుని చూడాలని బెంగ పెట్టుకున్నది ఎవరో తెలుసా? ఇంకెవరు? నేనే కదా. అల్లరి పిల్ల, నీకంటే ఎక్కువగా. నాకంటే ఎక్కువగానా? మన లచ్చన్న. లచ్చన్న ప్రతి పలుకుకి ముందు వెనక రవిబాబు పేరే ముందు చెప్తాడు. వాళ్ళిద్దరూ అంత ప్రాణ స్నేహితులు. నిజమేనమ్మా. లచ్చన్న గూడెం కోసం చేసే ప్రతి మంచి పనికి రవిబాబు అండగా ఉండేవాడు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే అన్నదమ్ముల్లాగా ఉంటారు. నిజమే. ఒక రకంగా మన గూడెం, ఈ చుట్టుపక్కల గూడాలు ఇంతగా అభివృద్ధి చెందాయంటే దానికి కారణం వాళ్ళిద్దరే. సిరమ్మ, మరి రవిబాబుకి నీకు కూడా లగ్గం నిర్ణయం చేశారు తెలుసా? అవునా? ఎవరు నిర్ణయించారు? ఇంకెవరు, మా రాజమ్మావ. అందరికీ పెద్ద దిక్కు ఆయనే కదా. అడిగో మా బావ మాటల్లోనే వచ్చేసాడు. ఏంటి అమ్మలక్కలందరూ సమావేశమయ్యారు? ఇదిగో బావా, నేను కూడా ఇక్కడ ఉన్నాను, కాస్త చూసి మాట్లాడు. అమ్మలెక్కలున్న చోట నువ్వు కూడా ఉండొచ్చులేరా? మళ్ళీ ఇదే సన్నాయి.
ముక్కోటి దేవతలకి ఒక్కడే తమ్ముడు పోతరాజు. ఆడే నేనంటావు. ఇదిగో నా మీద చెలోతులు ఎత్తే ఎత్తే నేను కాదు, మా చెల్లెమ్మ ఊరుకోదు. ఏ చెల్లెమ్మా? అవును, మా అన్ననంటే నన్ను అన్నట్టే. అందుకే నేను మా అన్నకే వత్తాసు. నేను మా అత్తకే వత్తాసు. కానీ నేను మాత్రం మా రాజమయ్యకి వత్తాసు. సిట్ తల్లి, ఎంతైనా నీ తల్లివే పెళ్ళకుండా ఈ ముసలాడికి వత్తాసు ఇచ్చావు చూడు, అది చాలమ్మా నన్ను ఇంకో 100 ఏళ్ళు బతికించడానికి. నువ్వు 100 ఏళ్ళు ఏంటయ్యా, ఇంకో 1000 ఏళ్ళు బతుకుతావు. రారా బండా, మీ మామ మీ అమ్మ ఇద్దరు మన మీద పుట్టింటి పెత్తనం చెలాయిస్తున్నారు చూడు. ఏం మామా, ఏం సంగతి? ఏంటి సంగతి? అబ్బో, కొండ పచ్చిమిరపకాయ ఇక్కడే ఉందా? ఈ విషయం తెలిస్తే అట్నుంచటే ఎటన్నా పారిపోయి ఉండేవాడిని. ఏం మామా, ఏం సంగతి? ఏంటి సంగతి? అబ్బో, కొండ పచ్చిమిరపకాయ ఇక్కడే ఉందా? ఈ విషయం తెలిస్తే అట్నుంచటే ఎటన్నా పారిపోయి ఉండేవాడిని. బండన్న, మనమేం కమలికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కమలికి ముక్కుతాడు వేసి మన దగ్గరికి లాక్కొచ్చేవాడు మనన్నే కదా. లచ్చన్నతో చెబితే గింగిరాలు తిరుగుతూ మన దగ్గరకొచ్చి పడి గుంజేళ్లు తీస్తుంది. గుంజేళ్లు. అబ్బో, గింగిరాలు తిరిగిపోవడానికి, బొంగరంలా తిరిగిపోవడానికి, గుంజిళ్ళు తీయడానికి మేమేమి రమణదొరలం కాదు, రమణీమణులం. తెలిసిందా? కిట్టబాబు, ఏదో తెలియక అదాటున ఉన్నమాటుగా అనేశాను. అంతేగాని రమణధోరణి, అదే మీ అయ్యని అనాలన్న ఉద్దేశం నాకే కోసానా లేదు. కమలి, నీకు పెంకితనం మరి ఎక్కువైపోయింది. తన తండ్రిని అంటే కిట్టబాబు బాధ అనిపించదా? తప్పు కదా. హనుమయ్య, కమలిని ఏమనద్దు. అయినా ఏదో లేని మాట అన్నట్టుగా కమలిని ఎందుకు నానా మాటలంటారు? తనేం తప్పనిలేదుగా, ఉన్నమాటేగా అంది. తప్పేం లేదు కమలి, నువ్వు అన్నది నిజమే. తప్పంతా మా నాన్నదే. కిట్టబాబు, నువ్వు మారావు అంటే వెంటనే నిన్ను చూడాలనిపించింది. కానీ కొడుకులాంటి నువ్వు గతంలో చేసిన కొన్ని చెడ్డ పనుల వల్ల నేనే వెంటనే నిన్ను నీ మార్పుని సమర్థించలేకపోయాను. ఇప్పుడు నిన్ను సమర్థించకుండా ఉండలేకపోతున్నాను. చెల్లెమ్మ, ఎంతైనా మా బావే. ఎందుకంటే గూడులో ఎన్నో మార్పులు వస్తాయని చెప్పింది మా బావే. అలాగే మనకి కొన్ని కట్టాలు తప్పవని చెప్పింది కూడా మా బావే. అటువంటి మా బావ నిజంగా అవతార పురుషుడే. అయ్యా, ఏంటలా చూస్తున్నావు? మా బావని చూస్తున్నాను. ఏడి? ఎక్కడా? ఎక్కడున్నాడు? అడుగు అక్కడ.
బావ అక్కడుంటే ఇక్కడున్నదెవరు? బావా ఏంటి చిత్రం? ఇంతవరకు ఇటువంటి చిత్రం విచిత్రం కనలేదు వినలేదు కూడా. నీకు నీ కూతురికి అన్ని చిత్రాలు విచిత్రాలే.